మనిషి చనిపోయేలోపు జ్ఞానము సంపాదించి చనిపోవాలి, అది వారి యొక్క జీవిత లక్ష్యం. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రాంతం కొరింథు అయితే, ఆ ప్రాంతంలో ఉన్న సంఘస్థులకు చెబుతున్నాడు, యూదులేమో సూచక క్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆ మాటలోని ఉద్దేశం ఏమిటి? సిలువను గూర్చిన వార్త అంటే ఇంతకేమిటి? పైన 18వ వచనంలో చెబుతున్నాడు, అదే అధ్యాయంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమేమో గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్తలో శక్తి ఉంది. అందుకే ఆ వార్తను మేము ప్రకటిస్తున్నాం. అంటే సువార్తలో ఏముంది? శక్తి. సిలువను గూర్చిన వార్తే సువార్త. ఇదే పత్రికలో 15వ అధ్యాయము ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము చూద్దాం. పైన 2వ వచనములో, హలో, నేను మొదటి నుంచి చదువుతున్నాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. అంటే వారికి ఏం ప్రకటించాడు ఆయన? సువార్త. మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తిన్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. క్షమించండి. ఆ సువార్త గురించి మాట్లాడుచు, నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, సువార్త దాని పేరు. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దాని పేరే సువార్త. ఈ సువార్తలో ఏముందంటున్నాడు ఆయన? శక్తి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము చూద్దాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అదే మాట మళ్ళీ, దేని కలుగు చేయుటకు? రక్షణ కలుగు చేయుటకు. ఇదే రచయిత, ఇదే భక్తుడు కొరింథీయులకు పత్రిక వ్రాస్తే ఏమన్నాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏమిటా శక్తి అని అడిగితే, రక్షించే శక్తి. అందుకే మేము ఈ సువార్తను ప్రకటించుచున్నాం అంటున్నాడు కొరింథీయులతో. జ్ఞానము జ్ఞానము జ్ఞానమని కొంతమంది పరుగులెడుచున్నారు. సూచక క్రియలని మరికొంతమంది ఆరాటపడుచున్నారు. ఇంతకు సమాజానికి ఏం కావాలి? రక్షణ. సమాజానికి అత్యవసరమైనది రక్షణ. ఆ రక్షించే శక్తి మేము ప్రకటించే సువార్తకుంది అంటున్నాడు ఆయన. ఇంతకు సువార్త అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు యేసు ప్రభువు
మరణించెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానములను గూర్చిన వార్తే సువార్త. అందులో ఏముంది? పవర్, శక్తి. ఏ శక్తి? రక్షించే శక్తి. రక్షణ ఎవరికి అవసరం? ప్రమాదంలో ఉన్న వారికి అవసరం. అందుకే ఈ 2 రోజులు ఇక్కడ సువార్త సభలు. రక్షణతో పని లేదు అనుకునేటువంటిది అజ్ఞానం అవుతుంది. రక్షణతో పని ఉంది అని అనుకోవడం విజ్ఞానం అవుతుంది. ఈ 2 రోజులు దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనము రోమపత్రికలో ఉన్నాం. 1వ అధ్యాయంలో ఉన్నాం. 16వ వచనంలో ఉన్నాం. 17 కూడా చదువుకొని తర్వాత కిందికి వెళ్దాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు అనుంది. ప్రశ్న, దేని యందు? దేవుని నీతి అంటే ఏమిటి? సువార్త. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంటే సువార్తలో శక్తి మాత్రమే కాదు, సువార్తలో ఏముంది? దేవుని నీతి ఉంది. అసలు దేవుని నీతి అంటే ఆ సువార్తను గూర్చిన వర్ణన బైబిల్ గ్రంథం ముందు కనబడుతోంది. అది శక్తి కలిగినది. అందులో దేవుని నీతి ఉన్నది. అందుచేత రేపెవరూ మిస్ అవ్వకూడదు అని పలుకుచు 18వ వచనంలోనికి వెళ్ళిపోతున్నాను. వెళ్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పైన 16వ వచనం వరకు ఆయన పలు విషయాలు మాట్లాడుచు ఇది సత్యము అని స్థాపిస్తూ, కానీ ఈ లోకములో ఆ సత్యాన్ని అడ్డగించే కొన్ని లక్షణాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. ఏమిటవి? దుర్నీతి. దుర్నీతి యొక్క పనేమిటి? సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటుంది. ఆ దుర్నీతికి ఒక పర్యాయ పదము కింద కనబడుతోంది, భక్తిహీనత. దుర్నీతి, భక్తిహీనత. రేపు నీతి గురించి మాట్లాడుకుంటాం, పనిలో పనిగా దుర్నీతి గురించి కూడా మాట్లాడుకుంటాం. ప్రస్తుతానికి దుర్నీతి మీదను అండ్ భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకు? ఆ దుర్నీతి సత్యాన్ని అడ్డగిస్తోంది. ఎందుకనగా అంటున్నాడు కింద 19వ వచనం. ఎందుకనగా దేవునిని గూర్చి తెలియశక్యమైనదేదో అది మనుషుల మధ్య, వారి మధ్య అంటే అర్థం ఏమిటి? మనుషుల మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. అంటే దుర్నీతి అంటే ఏమిటి అనడానికి ఒక చిన్న క్లూ ఇక్కడ దొరుకుతోంది. దేవునిని గూర్చిన ఆలోచనలు చేయడానికి ఇష్టపడకపోవడం ఒక దుర్నీతి. దేవునిని గూర్చిన ఆలోచనలు చేయడానికి మనసు లేకపోవడం ఒక దుర్నీతి. కొందరు అంటారు, దేవుడు ఎక్కడున్నాడండి అని. కొందరు అంటారు, దేవుడే లేడని. అది నీత, అది దుర్నీత. ఎందుకనినా
దేవునిని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. తనను గూర్చి తెలుసుకోవడానికి దేవుడే వెల్లడిపరిచాడు తనను గూర్చినటువంటి జ్ఞానాన్ని. ఎక్కడ? దేవుడు అది వారికి విషదపరిచెను. ఎక్కడ? కింద చూద్దాం. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుడు ప్రపంచ మానవులకు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. దాని పేరు సృష్టి. ఈ సృష్టి అంతా కూడా ఒక తెరిచిన పుస్తకముగా మానవుల ఎదుట ఉంది. కళ్ళ ముందు కనబడేటువంటి ఈ సృష్టిని గూర్చి ఆలోచించవలసిన బాధ్యత బ్రతికే మానవులకు ఉంది అన్నది ఇక్కడ ఉద్దేశం. జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఏం చేయాలి? ఆలోచించాలి. అవి ఆలోచిస్తే ఈ జగత్తు వెనుక ఎవరైనా ఉన్నారా లేరా అనేటువంటి ఒక ముగింపుకు మనము రావచ్చు. దేవుడు లేడు అనడం చాలా సులభం, కానీ ఉన్నాడు అని తెలుసుకోవాలంటే ఆలోచన ఉండాలి. లేడు అని చెప్పడానికి ఆలోచన లేకున్నా పర్లేదు, లేడు అని చెప్పేచ్చు. అలా ఈ ప్రపంచ చరిత్రలో దేవుడు లేడు అనేవారికి, దేవుడు ఉన్నాడు అనేవారికి చరిత్రలో ఎన్నో వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. అందులో కొంతమంది తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ మంచి రుజువులను ప్రపంచం ముందుకు తీసుకొని వచ్చారు దేవుడు ఉన్నాడు అనడానికి. కొద్ది నిమిషాలు ఆ వాదనలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అందరూ ఆలోచిద్దాం. ప్రపంచంలో కొంతమంది తత్వవేత్తలు చరిత్రలో దేవుడు అనేటువంటి సృష్టికర్త ఉన్నాడు అని నిరూపించడానికి కొన్ని ఆధారాలను ముందు పెట్టారు. అందులో ఒకటి విశ్వోద్భవ వాదన అంటారు దాన్ని, లేదా విశ్వ నిర్మాణ వాదన అంటారు దాన్ని తెలుగులో. అంటే మన కళ్ళ ముందు కనబడే ఈ విశ్వమంతా ఉంది అని అంటే దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే అది నిర్మాణమేగా కాదా? నిర్మాణం. మన చుట్టూ ఎన్నో భవనాలు ఉన్నాయి, ఇక్కడే. మన చుట్టూ ఎన్నో ఇండ్లు ఉన్నాయి, మన కళ్ళ ముందే. వాటిని నిర్మాణాలని అందామా? నిర్మాణాలేగా. ఒక నిర్మాణాన్ని చూసినప్పుడు దానంతట అదే వచ్చింది అని అంటామా? అది ఎవరో కట్టారు అని సులభంగా గ్రహిస్తామా? ఎన్నో గృహప్రవేశాలకు మనం వెళ్తుంటాం. ఇల్లు బాగుంటే ఎవరు కట్టారండి అని అడగము. కట్టడాన్ని చూసినప్పుడు కట్టిన వాని గురించి ఆలోచించడం మనకున్నటువంటి సహజ గుణం. కట్టడం. మరి మన కళ్ళ ముందు కనబడే ప్రతిదీ కూడా ఎవరో కడితే, ఎవరో చేస్తే వచ్చినప్పుడు ఎవరూ చేయకుండా ఈ విశ్వం ఎలా వస్తుంది అనే ఒక వాదనను కళ్ళ ముందుకు తీసుకొని వచ్చారు చరిత్రలోని కొంతమంది పండితులు. ఆంగ్ల భాషలో దీనిని కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అని అంటారు. విశ్వ నిర్మాణ వాదన. మీరు చెప్పండి, కాసేపు బైబిల్ పక్కన పెడదాం, ఈ వాదనలో అర్థం ఉందా లేదా అని మీరు ఆలోచించండి. ఇదంతా నిర్మాణము కాదు అనంటే మన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్నవి కూడా నిర్మాణాలు కాదని అనాలి. ఇప్పుడు మేము నిలుచున్న ఈ వేదికను కూడా ఎవరో కడితేనే అది వేదికగా మారింది.
ఎవరూ కట్టకుండా, ఎవరూ నిర్మించకుండా ఈ వేదికగా ఎలా మారింది? మేము మా పాదాలు ఇక్కడ మోపాము అని అంటే, మోపిన ఈ వేదికపై మేము ఉన్నాము అని అంటే, ఆ వేదిక నిర్మాణము కాదా? ఆ వేదికను ఎవరు నిర్మించలేదా? మీరు కూర్చున్న కుర్చీలు, నేను నిలబడిన వేదిక చేయబడినవి కావా? కావు అని జ్ఞానమున్న ఎవరు అనరు. మన పాదాలు మోపిన ఈ వేదిక ఎవరో నిర్మిస్తే వచ్చినప్పుడు, ఇన్ని కోట్ల మంది పాదాలు మోపిన ఈ నేల ఎవరు నిర్మించకుండానే వచ్చిందా? మంచి వాదన ఇది. బైబిల్ కూడా ఏమంటుంది? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఏం చేయాలి? ఆలోచించాలి. వేదిక గురించి నేను ఆలోచిస్తున్నాను, కుర్చీల గురించి ఆలోచించమని చెబుతున్నాను, ఇండ్ల గురించి ఆలోచించమని చెబుతున్నాను. ఎవరు 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 ఈ ప్రశ్న మనకు సహజమే. ఇల్లు బాగుంటే ఎవరు కట్టారు? వస్త్రాలు బాగుంటే ఎవరు కుట్టారు? వంట బాగుంటే ఎవరు వండారు? బొమ్మ బాగుంటే ఎవరు గీశారు? ఒక చిత్రకారుని పిలిచి ఒక అందమైన బొమ్మను గీయవయ్యా అనంటే, దాదాపుగా ఖచ్చితంగా ఆ అందమైన ఆ బొమ్మలో ఒక 10 చిత్రాలను గీయమంటే, ఆ 10 చిత్రాలలో ఒకటి అందులో సముద్రం ఉంటుంది. సముద్రం వెనుక ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు ఖచ్చితంగా ఉంటాడు. దానిపైన ఆకాశం, కొన్ని పక్షులు, బీచ్, రంగులు. అందమైన చిత్రాన్ని గీయమంటే సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? అందమైన చిత్రాన్ని గీయమంటే సూర్యుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? అందమైన చిత్రాన్ని గీయమంటే ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నాడు? మనం కట్టే ఇల్లు అందంగా ఉందంటున్నాం, మనం వేసే వస్త్రాలు అందంగా ఉన్నాయంటున్నాం, మనము చేసే వస్తువులనే అందముగా చక్కగా ఉన్నాయని మనం అంటున్నప్పుడు, వీటన్నిటికీ మించిన అందం ఈ విశ్వంలో ఉండగా ఈ విశ్వాన్ని ఎవరు చేసి ఉంటారని అడగకపోతే ఎలా అని ప్రశ్నిస్తోంది పండిత వర్గం. దేన్ని ఆలోచించి? సృజింపబడిన వస్తువులను ఆలోచించడం వలన పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన వాదన విశ్వ నిర్మాణ వాదన, కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్. దీనితో పాటు మరొక వాదనను కూడా తీసుకొని వచ్చారు ముందుకి. దీని పేరు రూపకల్ప వాదన, టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్. రూపకల్ప వాదన అంటే, ఉదాహరణకు మనం మీటింగ్ జరుపుకుంటున్నాం. ఈ మీటింగ్ ఇక్కడ జరగడానికి ఎన్నో వస్తువులు ఉపయోగించబడుతున్నాయి. ప్రతి వస్తువు అవసరమేనండోయ్. చెప్పండి, ఈ మీటింగ్ జరగడానికి ఈ వేదిక అవసరమా కాదా? అవసరమే. కుర్చీలు అవసరమా కాదా? అవసరమే. లైట్లు అవసరమా కాదా? అవసరమే. సౌండ్ సిస్టమ్ అవసరమా కాదా? అవసరమే. ఈ మైక్ అవసరమా కాదా? అవసరమే. ఆ కెమెరా, ఆ ల్యాప్టాప్, ఆ లైవ్, ఓవరాల్గా ఈ సభ జరగడానికి ఇన్ని వస్తువులు ఉపయోగించబడుతున్నాయి, ఉపయోగములో ఉన్నాయి. ఒక మాట చెప్పండి, నా చేతిలో ఉన్న మైక్కి అక్కడున్న సౌండ్ బాక్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉందా లేదా? ఉంది. ఈ సభ కొరకు అదొక పని చేస్తోంది, ఈ సభ కొరకు ఇదొక పని చేస్తోంది. ఈ సభ కొరకు ఈ పోడియం ఒక పని చేస్తోంది, ఈ సభ కొరకు ఆ కెమెరా ఒక పని చేస్తోంది, ఈ సభ కొరకు ఈ వైర్లు కొన్ని ఒక్కొక్క పని చేస్తున్నాయి, ఈ సభ కొరకు ఆ లైట్లు ఒక పని చేస్తున్నాయి. విషయం ఏంటంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోటు ఉంది, కానీ
అన్ని వస్తువులు సమన్వయము కలిగి పనిచేస్తున్నాయి. దీన్ని ఏమంటాం? సమన్వయము. ఆంగ్ల భాషలో దీనిని హార్మనీ అని అంటారు. అక్కడెక్కడో లైట్లు ఉన్నాయి, అవి వేరే పనిలో ఉన్నాయి, వేరే ఉద్దేశముతో ఉన్నాయి. ఈ మైకుకు వేరే ఉద్దేశం ఉంది, ఉండొచ్చు. శబ్దము కొరకు ఇది, వెలుగు కొరకు అది. కానీ అది వెలుగిచ్చేది సభ కొరకే, ఇది సౌండ్ ఇచ్చేది సభ కొరకే. ఆ కుర్చీలున్నది సభ కొరకే, ఈ పోడియం ఉన్నది సభ కొరకే, ఈ వేదిక ఉన్నది సభ కొరకే. వీటన్నిటికీ ఒకే ఉద్దేశం ఉంది. ఇది వస్తువుల మధ్య సమన్వయము. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఈ మైదానంలో ఏముంది? సమన్వయం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడే ఉన్నాయా? ఎలా పడితే అలా ఉన్నాయా? లేదే, ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడే ఉన్నాయి, అందుకే సభ జరుగుతోంది. ఈ లైట్లన్నీ ఇక్కడ లేకుండా అక్కడెక్కడ ఉన్నాయనుకోండి, ఇంకా సభ ఎలా జరుగుతుంది? ఈ వేదిక ఇక్కడ లేకుండా అక్కడెక్కడ ఉందనుకోండి, కుర్చీలు ఇట్టున్నాయనుకోండి, మీరందరూ ఇటు చూస్తున్నారు, వేదిక ఏమో వెనక్కుంది. క్రమమా అక్రమమాది? క్రమము కానిదా క్రమమైనదా? అది క్రమము కానిది అలా ఉంటే. కానీ ఈరోజు ఈ సభ జరుగుతోందంటే ప్రతి వస్తువు ఏ రీతిగా ఏర్పాటు చేయబడింది? క్రమ పద్ధతిలో, ఆర్డర్. సభ విజయవంతం అవ్వాలంటే సభలో వస్తువుల మధ్య ఏముండాలి? ఆర్డర్, క్రమము. నంబర్ 1 సమన్వయము, నంబర్ 2 క్రమము, నంబర్ 3 ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళి ఎవరైనా ఈ సభను ఫోటో తీస్తే ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాప్ కనపడుతుంది, పైనుంచి తీసినా కూడా. చూసారా? ఒక చక్కగా అక్కడ కుర్చీలన్నీ ఒక ఆర్డర్లో, ఇక్కడ కుర్చీలని ఒక ప్యాటర్న్, ఒక నమూనా. ఈ సభకు, ఈ మైదానానికి, ఏర్పాట్లకు ఒక రూపం ఉందా లేదా చెప్పండి. ఫస్ట్ రూపం ఉందా లేదా అని అడుగుతున్నా. ఉంది. డిజైన్. ఈ సభ పెట్టక ముందే ఇక్కడికి వచ్చి ప్లాన్ చేసుకొని ఉంటారు. వేదిక ఇక్కడ ఉండాలి, కెమెరాలన్నీ ఇక్కడ ఉండాలి, ల్యాప్టాప్లన్నీ అవతలు ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఇక్కడ ఉండాలి, స్క్రీన్ అక్కడ ఉండాలి, ప్రొజెక్టర్ అక్కడ ఉండాలి, లైట్లు అక్కడ ఉండాలి. డిజైన్. డిజైన్ ఉందంటే డిజైనర్ ఉన్నాడా లేదా చెప్పండి మనలో మాట. డిజైన్ ఉందంటే ఎవరున్నట్టు? డిజైనర్. ఇప్పుడు ఈ సభలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? 3 చెప్పాను. సమన్వయము, హార్మనీ, క్రమము, ఆర్డర్, రూపము, డిజైన్. ఈ సమన్వయానికి, ఈ క్రమానికి, ఈ రూపానికి ఒకే ఒక ఉద్దేశం ఉంది, సభ అనే ఉద్దేశం. ఈ మూడిటికి ఏముంది? పర్పస్, ఉద్దేశం. ఒక ఉద్దేశం ఉంది గనుకనే ఈ సమన్వయము, ఒక ఉద్దేశం ఉంది గనుకనే ఈ క్రమము, ఒక ఉద్దేశం ఉంది గనుకనే ఈ రూపము. ఎస్సా నోనా అది చెప్పండి ముందు. అవునా కాదా? మీరు అవును అంటే ఒక్కసారి విశ్వాన్ని చూడండి. విశ్వంలో ఎన్నో వస్తువులు, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలున్నాయి, నేల ఉంది, గ్రహాలున్నాయి, ఉపగ్రహాలున్నాయి. జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులు, సృష్టి. ఎక్కడో వద్దు, మన సౌర కుటుంబం గురించి ఆలోచిద్దాం. మీరు చెప్పండి, ఇక్కడున్న భూమి, ఈ భూమిపై మనము బ్రతకాలంటే, ఇక్కడ మనం బ్రతకాలంటే అక్కడ సూర్యుడు ఉండాలా లేదా? సూర్యుడు లేకున్నా బతికేయచ్చా మనము? నో.
మరి అక్కడెందుకున్నాడు? ఇక్కడున్న నేలకు అక్కడున్న సూర్యునికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను. ఉంది. సమన్వయము. సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, మనము బతకడానికి భూమి ఉండాలి. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ఈ సౌర కుటుంబంలో ఉండే ప్రతి గ్రహము కూడా ఒక ఉద్దేశంతోనే ఉంది. పక్కన అంగారకుడు లేకపోతే భూమికి ప్రమాదం. పక్కన ఆ తర్వాత గురుగ్రహం అంటాం కదా, ఆ గ్రహము లేకపోతే అసలు మనం భూమి మీద బతకలేం. అక్కడెక్కడో ఉంది గురుగ్రహం. అసలు ఆ గ్రహము లేకపోతే భూమి మీద ఈ దేవరపల్లిలో మీటింగ్లే జరగవు. సమన్వయము. ఈ విశ్వంలో ఏముంది? సమన్వయం ఉంది. సమన్వయం ఒకటే ఉందా? క్రమము కూడా ఉందా? ఆర్డర్. క్రమం మాత్రమే ఉందా? ఈ విశ్వానికి రూపం కూడా ఉందా? ఉంది. డిజైన్. ఇప్పుడు చెప్పండి. హార్మోనీ ఉంది, సమన్వయము, ఆర్డర్ ఉంది, క్రమము, రూపముంది, డిజైన్. లేదా డిజైన్ ఉంది, రూపము. ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా వీటన్నిటి వెనుక ఎవరున్నట్టు? డిజైనర్. ఆయనే క్రియేటర్, సృష్టికర్త. ఒక ఉద్దేశముతో వీటన్నిటిని పెట్టాడు. ఒక ఉద్దేశం లేకుండా భూమి లేదు, ఒక ఉద్దేశం లేకుండా సూర్యుడు లేడు, ఒక ఉద్దేశం లేకుండా చంద్రుడు లేడు. ఈ జగత్తులోని, ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకు ఒక ఉద్దేశం. చరిత్రలోనికి వచ్చిన మరొక అద్భుతమైనటువంటి వాదన, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక అద్భుతమైన ఆధారముగా పుట్టుకొచ్చిన వాదన ఇది. దేన్ని ఆలోచించుట చేత? జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించుట వలన. 2 వాదనలు మీ ముందు పెట్టాను. ఒకటి విశ్వోద్భవ వాదన, 2 రూపకల్ప వాదన. దేనికి? దేవుడు ఉన్నాడు. ఈ వాదనలు మాత్రమే కాదు, ఆధారాలు 3. దీనిని అస్తిత్వవాదన అని అంటారు తెలుగులో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సృష్టినంతటినీ ఎవరో చేశారు అని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చేసిన ఆయన దీని అంతటికంటే గొప్పోడై ఉండాలిగా. ఒక చిన్న మాట చెప్తాను. అప్పుడప్పుడు మన ఊహల్లో మనము కొంతమందిని ఊహించుకుంటుంటాం. ఒక పెద్ద ఆకారంతో ఉన్నటువంటి మనిషిని, ఒక మంచి శక్తులు కలిగినటువంటి మనిషిని మన ఊహల్లో అప్పుడప్పుడు కొందరు ఊహించుకుంటుంటాం. ఒక పెద్ద జంతువును ఊహించుకుంటూ ఉంటాం. ఒక పర్వతం అంత ఇది ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కంటే ఇంకా పెద్ద ఆ బిల్డింగ్ ఉంది చూడండి, ఆ బిల్డింగ్ అంత జంతువుని ఒకసారి ఊహించుకోండి. పక్షిని ఊహించుకోండి. అలా మీరు ఊహించుకున్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అసలు పక్షి లేదనుకోండి, అసలు ప్రపంచంలో ఆ పక్షి లేదనుకోండి, చరిత్రలో ఆ పక్షి లేదనుకోండి. ఇప్పుడు మనం ఊహలో ఉన్నది వ్యర్థమేగా. అప్పుడు ఆటోమేటిక్గా ఆ పక్షి కంటే ఈ బిల్డింగ్ ఎత్తైనదిగా కనబడుతుంది. ఇప్పుడు లేని దానికంటే ఉన్నది ఎప్పుడు గొప్పదే. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. దేనికంటే ఏది గొప్పది? లేని దానికంటే ఉన్నది ఎప్పుడు గొప్పదే. నేను ఊహల్లో ఏమైనా ఊహించుకోవచ్చు, కానీ ఆ ఊహలో ఉన్నది నిజంగా లేకపోతే, ఆ ఊహలో లేనిది నా ఊహలో ఉంటే, ఆ లేని దానికంటే నా కళ్ళ ముందు ఉన్నదే ఎప్పుడు గొప్పదవుతుంది. ఈరోజు ఏ మానవుడైనా మనస్సాక్షి ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి చెబుతూ ఉంటుంది, ఎవరో ఉన్నారు, దీనంతరికంటే గొప్పవాడు ఎవరో ఉన్నారు, దీనంతరికంటే ఎవరో గొప్పవారు ఉన్నాడని మన మనసు చెబుతూనే ఉంటుంది.
ఓ మాట చెప్తాను. దిక్కులేని వారికి తెలుగులో సామెత చెప్పండి, దేవుడే దిక్కు. ఒక్కొక్కసారి రోడ్డు మీద పాపము నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉంటారు. మనం ఏదో చేతిలో ఎంత సహాయం చేస్తాం, అయిపోతుంది. చివరికి ఒక కంక్లూషన్కి వచ్చేస్తాం, ముగింపుకి. ఇలాంటి వాళ్ళను చెప్పండి, ఇలాంటి వాళ్ళను ఎవరు ఆదుకోవాలి? మనం అనే మాట ఏంటి చెప్పండి? ఇలాంటి వాళ్ళను ఇంకా దేవుడే ఆదుకోవాలి అంటూ ఉంటాం. కరెక్ట్. ఇలాంటి వారిని దేవుడే మార్చాలి, ఇలాంటి వారిని దేవుడే కాపాడాలి. అంటే మన మనసులో ఎక్కడో దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడని మన మనసు చెబుతోందిగా, అంతేనా? ఏదైనా జరగరాని జరిగింది అనుకుంటే అయ్యో దేవుడా, ఆ దేవుడు అనే పదం తన్నుకొని వస్తుంది చూడండి. మన వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, మరణ పడకపై ఉన్నారు, అప్పుడు మనకు గుర్తొచ్చేది ఎవరు? దేవుడే. లోపల మనకు తెలియకుండా వైద్యుల కంటే గొప్పవాడు, అంతేనా? ప్రభుత్వం కంటే గొప్పవాడు, నాయకుల కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఒక్కొక్కసారి అంటారు, ఒక ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఒకసారి రాష్ట్రంలో వర్షాలు పడకపోతే మీడియా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి వర్షాలు పడట్లేదండి ఏంటి పరిస్థితి అని అడిగితే ముఖ్యమంత్రి గారు సైలెంట్గా చెప్పాడు, చాలా చాలా సింపుల్గా, ఆ దేవుడు నీళ్ళు లేకపోతే నేనేం చేయాలన్నాడు. సింపుల్గా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు, ఆ దేవుడే నీళ్ళు ఇవ్వకపోతే నేనేం చేయాలంటున్నాడు. అర్థం ఏంటి? మీరు వెళ్ళి దేవుడిని అడగండి అని. ప్రతి మనిషి భూమి మీద ఏదో ఒక సమయంలో అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు దేవుడే అన్న భావాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటాడు. రైట్? అంటే అందరి ఊహలలో, అందరి ఆలోచనలలో అందరికంటే అతీతుడు, అందరికంటే అత్యున్నతుడు దేవుడే అనే భావన లేదు, ఉంది. అంటే దేవుడే సంపూర్ణుడు, దేవుడే అన్నిటికంటే గొప్పవాడు. మన సమాజంలో కొన్ని మంచివి కనబడుతుంటాయి, మంచి అంటుంటాం మనం, సంపూర్ణత అని మాట్లాడుతుంటాం. దేన్నైనా ఒక గుణాన్ని మనం మాట్లాడుచున్నామంటే ఆ గుణం ఎక్కడి నుంచో పుట్టి వచ్చినట్టేగా, ఆ గుణానికి ఎక్కడో ఒక చోట చిరునామా ఉన్నట్టేగా, ఆ గుణానికి ఎక్కడో ఒక మూలం ఉన్నట్టేగా. కొంతమంది అంటుంటారు చూడండి, ఇదిగో ఏ తప్పులు చేయకుండా బతకమంటే నేనేం దేవుణ్ణి కాదు అంటాం అప్పుడప్పుడు మనం. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? ఏ తప్పులు చేయకుండా బతకాలంటే నేనేం దేవుణ్ణి కాదు అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే ఏ తప్పులు చేయకుండా ఉంటాడని ఒప్పుకోవట్లా. అంటే ఏ తప్పులు లేనివాడు, ఏ లోపము లేనివాడు, ఏ దోషము లేనివాడు దేవుడే అనే మన భావాలు చెబుతున్నాయి. వీటన్నిటికీ అతీతుడిగా, సంపూర్ణుడిగా ఎవరో ఉన్నారని. మన ఊహల్లో అందరికంటే అతీతుడు, మన ఊహల్లో అన్నిటికంటే అతీతుడు, అత్యున్నతుడు ఎవరో ఉన్నారు. ఆయనని మనం ఏమని పిలుచుకుంటున్నాం తెలుగులో? దేవుడు. ఆ దేవుడు ఉంటేనే ఇదంతా వచ్చింది. ఆ దేవుడు ఉంటేనే ఈ క్రమము, ఈ యొక్క హార్మనీ, సమన్వయము, ఈ క్రమము, ఈ రూపము అని ఆయన ఉన్నవాడే అవుతాడు కానీ లేనివాడు కాడు అని వచ్చిన వాదన పేరే ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్. తెలుగులో అయితే అస్తిత్వవాదన లేదా తర్కవాదన. ఎంత అర్థవంతంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇక చిట్ట చివరిగా ప్రతి మనిషికి మంచి ఏంటో తెలుసు, చెడేంటో తెలుసు, తప్పేంటో తెలుసు, ఒప్పేంటో తెలుసు, న్యాయం ఏంటో తెలుసు, అన్యాయం ఏంటో తెలుసు, ధర్మం ఏంటో తెలుసు, అధర్మం అంటే ఏంటో తెలుసు. మనందరికి ఆ జ్ఞానం ఉందా లేదా? మనందరికి నైతిక విలువలు ఉన్నాయా లేవా? నైతిక విలువలు మనకు సహజంగా ఉన్నాయి. దాని కొరకు మనము బడికెళ్ళే వారికే నైతిక విలువలు ఉంటాయి అనుకుంటే తప్పు. బడికి వెళ్ళనోళ్ళకు కూడా నైతిక విలువలు ఉంటాయి. బస్సు హార్న్ కొడుతున్నాడు, ఎదురుగా మనిషి జరగట్లా,
10 సార్లు కూడా జరగకపోతే ఆ లోపల ఉన్నోళ్ళు, ఆ డ్రైవర్ గారు కానీ ఏమంటారు? ఒరే నువ్వు మనిషివా పశువా? అంటే నువ్వు మనిషి అయితే ఆ శబ్దానికి పక్క జరగొద్దు. ఈ మధ్య కాలంలో ఒక డ్రైవర్ గారిని ఒక యవనస్తుడు ఏం చేశాడు, వీడియోలో చూసాం కదా మనము, కాలుతో తన్ని చేత్తో కొడుతుంటే ఆ డ్రైవర్ గారు అంటున్నారు, నేను నీకు తండ్రి లాంటి కదయ్యా, నన్ను పట్టుకొని నువ్వు తంతున్నావు అని అడిగాడు. ఆ చుట్టూన్న వాళ్ళదే, ఆ వీడియో చూసిన వాళ్ళదే అంటున్నారు, తండ్రి లాంటి వాడిని తన్నాలని నీకు ఎలా అనిపించిందిరా అని. రైట్, ఇది చదువుకున్నోళ్ళు మాత్రమే అంటున్నారా, చదువు లేనివాళ్ళు కూడా అంటున్నారా చెప్పండి? చదువు లేనివారు కూడా. అదే మారల్ వాల్యూ అంటే, నైతిక విలువ అంటే అదే. ప్రతి మనిషికి సహజంగా నైతిక విలువలు. ఎవరో రోడ్డు మీద పడిపోయారు, వాళ్ళ పేరు తెలియదు, వారి ఊరు తెలియదు, వారి ముక్కు మనకేమీ తెలియదు. సైకిల్ మీద వెళుతూ పడిపోవడం, బైక్ మీద వెళుతూ పడిపోయిన వెంటనే మనకు తెలియకుండానే మనలో చలనం వస్తుంది, వెళ్ళి లేపాలని, నీళ్లు తాపాలని. ప్రమాదం మరింత తీవ్రమైతే అంబులెన్స్కి ఫోన్ చేయాలని. ఆ ప్రమాదానికి గురైనటువంటి ఆ వ్యక్తి ఎక్కడో ఒక చోట క్షేమంగా చేరేంతవరకు అక్కడి నుంచి మనం కదలడానికి మన కాళ్ళు ఒప్పుకోవు. తనేమంటారు? నైతిక విలువ. ఈ నైతిక విలువలు మనిషికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచో రాకపోతే మనిషికి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ నైతిక విలువలన్నిటికీ ఎక్కడో ఒక మూలం ఉండాలి, అక్కడ నుంచి వస్తే తప్ప మనిషిలో ఈ మారల్ వాల్యూస్ ఉండవు అని ఈ యొక్క వాదనను తీసుకొని వచ్చారు. దాని పేరు మారల్ ఆర్గ్యుమెంట్. 4 ప్రధాన వాదనలు మీ ముందు పెట్టాను. విశ్వోద్భవ, కాస్మలాజికల్, రూపకల్ప, టెలియలాజికల్, తర్వాత అస్తిత్వ, ఆంటలాజికల్. ఉన్నాడు దేవుడు, లేడు కాదు. నంబర్ 4 నైతిక వాదన, మారల్ ఆర్గ్యుమెంట్. ఇవన్నీ నేను చెప్పేవి కాదు, సమాజాన్ని ఆలోచించి లోకములో ఉండే పండితులు తీసుకొని వచ్చారు. ఉంటేనే, దేవుడు ఉంటేనే. ఆలోచిస్తే సత్యం అర్థమవుతుంది, అది నీతికి దారి తీస్తుంది. ఆలోచించకపోతే సత్యాన్ని అడ్డగించే ప్రమాదం ఉంది, అది దుర్నీతి అవుతుంది. ఎంత అద్భుతమైనటువంటి ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు ఆయన ఈ పత్రికలో. ఒక్కసారి ఆలోచించండి. అసలైన ఫిలాసఫీ. ఆలోచించకుండా మాట్లాడేది జ్ఞానము కాదు, ఆలోచిస్తేనే వచ్చేది జ్ఞానం. దేవుడున్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రాథమికంగా ఆ దేవుడే తనను తాను వెల్లడిపరుచుకున్నాడు. ఏ పుస్తకము ద్వారా? ఈ సృష్టి అనే ఒక అద్భుతమైన పుస్తకము ద్వారా. 19వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 19వ కీర్తన, అందులోని మొదటి వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 19వ కీర్తన మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆలోచిస్తే అర్థమవుతుంది. అది అలానే ఉంచుకొని ఒకసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూసి ఇక్కడికి వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, దేవుని ఇల్లంతటిలో 3వ వచనం క్షమించండి, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. ఎస్సా నోనా? ప్రతి ఇల్లును ఒకరి చేత, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. అది నిజమనుకుంటే మీరు, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటిని కట్టినవాడు మనిషి అయితే, సృష్టిని కట్టినవాడు సృష్టికర్త దేవుడు. కాదు అని మనం అంటే ఇంటిని కూడా ఎవరు కట్టలేదు అని చెప్పాలంతే. అందామా? అనమే? సామెత కూడా రాసుకున్నాం, పెళ్ళి చేసి చూడు, నెక్స్ట్ ఇల్లు కట్టి చూడు. కట్టే ఎందుకు చూడాలి? దాని తర్వాత రావచ్చుగా. మనం సైట్ కొన్న 6 నెలలకు దానంతరదే పుట్టుకొని రావచ్చుగా. రాదే.
అంతరిక్షము ఆయన చేతి పనిని. అబ్బా, ఎంత అద్భుతంగా ఉందన్నమాట. ప్రచురపరచుచున్నది. ఈరోజు మనం చూసే ఈ విశ్వం అంతా ఆయన చేతి పని. తన చేతులతో ఇవన్నిటిని అలా ఆయన ఉంచాడు, చేశాడు. డిజైనర్, రూపాన్ని సృష్టించిన సృష్టికర్త, రూపాన్నిచ్చిన రూపకర్త. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అయినా కూడా అవి మెసేజ్ ఇస్తున్నాయి, సందేశాన్ని ఇస్తున్నాయి. నిజమే, మనం వాడే వస్తువులకు కూడా వాటికి స్వరం ఉండదు, కానీ అవి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాయి. నేను ఇంత చక్కగా నీకు ఉపయోగపడుతున్నాను కదా, నీ మాటలందరికీ వినపడడానికి నన్ను జాగ్రత్తగా పట్టుకో అంటుంది ఇది. ఆ మెసేజ్ ఇది ఇవ్వకపోతే నేను పడేస్తాను. అవును, మన మొబైల్స్ అంత జాగ్రత్తగా ఎందుకు మనము అలా దాన్ని కాపాడుకుంటాం? మనం వాడే వస్తువులు, వాహనమైనా, వస్త్రమైనా, వస్తువు అయినా ఎందుకు అంత జాగ్రత్తగా కాపాడుకుంటాం? ఆ వస్తువులు మౌనంగా చెబుతుంటాయి, నేను నీకు ఉపయోగపడుతున్నాను కదా, జాగ్రత్తగా వాడుకో. ఇవన్నీ చెబుతున్నాయి. ఒకసారి కొన్ని వస్తువులను చాలా విలువైనవిగా మనం భద్రపరుచుకుంటాం, పాతవైపోయి ఉంటాయి. కొంతమంది ఇళ్ళల్లో అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు కర్ర పట్టుకొని నడిచి ఆ కర్రలు ఉంటాయి చూడండి, అవి అలా తగిలించి పెట్టుకొని ఉంటారు గోడ మీద. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు వృద్ధులు. ఎందుకు అని అడిగితే, అది మా తాతగారు వాడింది, అందుకే ఆ వస్తువు పడేయరు. మా నానమ్మ వాడింది, ఆ వస్తువు పడేయరు. ఎందుకు? ఆ వస్తువు అంటోంది నా సీనియారిటీదని. ఆ వస్తువు మౌనంగా చెబుతోంది, మీ తాతగారు వాడింది, ఇది నన్ను వాడాడు. ఆ వస్తువు వెనుక ఒక వ్యక్తి. పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానము. నిజమేగా. ఇది ముయ్యకుండా ఒక మాట చూసేసి వద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. ఆయనను ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పినట్టు. దీని అర్థం ఏమిటి? దేవుడు ఉన్నాడు అని మనం నమ్మడానికి కురిసే వర్షాన్ని చూడు, వచ్చే ఋతువులను చూడు, తినే ఆహారాన్ని చూడు, మన హృదయంలో నిండే ఆనందాన్ని చూడు. బాగా అలిసిపోయాం, నాలుక ఎండిపోయింది, పరుగెత్తో పని చేసో. ఆ టైంలో కూల్ డ్రింక్ ఇచ్చినా మనకంత సాటిస్ఫాక్షన్ ఉండదు. బాగా దాహమైనప్పుడు కూల్ డ్రింక్ ఇచ్చినా మనకంత సాటిస్ఫాక్షన్, తృప్తి ఉండదు. మంచినీళ్ళు తాగితేనే ఆ మంచినీళ్ళు ఇచ్చే సంతృప్తి థమ్స్ అప్ ఇవ్వదు, థమ్స్ డౌన్ కూడా ఇవ్వదు, ఏ కూల్ డ్రింక్ ఇవ్వదు. చెప్పండి, నేను చెప్పింది నిజమా కదా? మన ప్రాణానికి సంతృప్తినిచ్చే ఆ గుణం ఆ నీటికి ఎలా ఉంది ఆలోచించమే. ఉక్కపోత, గాలే రావట్లేదు, ఉన్నట్టుండి అలా చల్లని గాలి అలా వీచింది. అప్పుడు మన ఫీలింగ్, ఈ జీవితానికి ఇది చాలన్నట్టుగా.
అంత హాయినిచ్చే ఆ గుణాన్ని ఆ గాలికి ఇచ్చిందెవరు? నేల నుంచి వేడి పొంగుతోంది. మనం కోరుకునేది వర్షాలు పడితే తప్ప ఈ వేడి పోదండి. పడ్డాయి, కురిసాయి, నేలంతా చల్లబడింది. చల్లబరిచే గుణాన్ని ఆ వర్షానికి ఇచ్చిందెవరు? నాలుకపై ఎన్ని రుచులు! కొన్ని తింటే ఆహా అంటాం. ఆహా అని అనిపించే ఆ గుణాన్ని ఆ ఆహారానికి ఇచ్చిందెవరు? అదే అపోస్తలుల కార్యంలో మనం చూసింది. తనను గూర్చి సాక్ష్యము లేకుండా ఆయన చెయ్యలేదు. మనకిష్టమైన రుచులు, మనం చూసే రంగులు, కురిసే వర్షం, వీచే గాలి, తినే ఆహారం, ప్రతిదీ ఆయనను గురించే మాట్లాడుతోందంటోంది బైబిల్. సృష్టి అంతా ఆయన గురించే మాట్లాడుతోంది. 19వ కీర్తనలోకి వచ్చేద్దాం. 4వ వచనం. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఆ తరువాత అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తనుల్లసించినట్లు తన పథమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అంటే మానవుని దృష్టిలో సూర్యుని యొక్క ప్రయాణం కనబడుతుంది కనుక మానవ దృక్కోణంలో చెబుతున్నటువంటి మాటలు. ఇవంతా కావ్య భాషలో చెప్పబడింది. 19వ కీర్తనలో మొత్తం 14 వచనాలు ఉంటాయి. ఈ 14 వచనాలలో దేవుని గురించి తెలియాలంటే నువ్వు ముందుగా సృష్టిని చూడంటున్నాడు. అవే మొదటి 6 వచనాలు. ఎన్ని వచనాలు చదివాను ఇంతవరకు? నేను 6 వచనాలు చదివాను. ఈ కీర్తనలోని మొదటి 6 వచనాలు సృష్టి అనే పుస్తకాన్ని నువ్వు చూసి దేవుని పనిని, దేవుని మహిమను, ఆకాశానికి ఉండే అందాన్ని ఒక్కసారి చూడండి. ఆ అందము దానికి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు. విషయం ఏంటంటే 6వ వచనం వరకు ఒక పుస్తకాన్ని చూడమన్నాడు. 7వ వచనం నుంచి మరొక పుస్తకాన్ని చూడమన్నాడు. ఆ పుస్తకమే దేవుని గ్రంథం, ధర్మశాస్త్రం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము. సబ్జెక్ట్ మారింది చూడండి కీర్తనలో. యథార్థమైనది 6వ వచనం వరకు సృష్టి, అదొక పుస్తకం. 7వ వచనం నుండి ధర్మశాస్త్రం, ఇది మరొక పుస్తకం. అంటే దేవుని గురించి ప్రాథమికంగా తెలియాలంటే సృష్టిని చూడు, దేవుని గురించి లోతుగా తెలియాలంటే ధర్మశాస్త్రాన్ని చూడు, గ్రంథాన్ని చూడు. ఆ గ్రంథంలో ఏమున్నాయి? ఆయన మాటలు, ఆయన ధర్మశాస్త్రం. అది యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఆయన శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఆయన ఉపదేశంలో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటెను. ఆయన మాటలు అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. అంటే నువ్వు సృష్టి దగ్గరే ఆగిపోకు. సృష్టి ఆయన ఉన్నాడు అని నిరూపిస్తుంది, కానీ ఆయన మాటలు కలిగిన గ్రంథం మనిషి బతుకును తెలియజేసి, నీకు రక్షణ అవసరమని తెలియజేసి ఆ రక్షణ వరకు నడిపిస్తుంది ఆయన ధర్మశాస్త్రము, ఆయన వాక్యము. అంటే ప్రాథమికంగా సృష్టి పని చేస్తుంది దేవుని గురించి చెప్పడానికి. నిర్దిష్టంగా, లోతుగా, విస్తృతంగా దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుడి ప్రపంచానికి ఇచ్చిన మరొక పుస్తకమే మనందరి చేతిలో ఉన్న బైబిల్. అక్కడికి వస్తే అక్కడ మనకు అసలైన విజ్ఞానము కనబడుతుంది. దాని పేరు సువార్త. దేవుడు ఉన్నాడు అనే వార్త కొరకు
సృష్టి దగ్గర నువ్వు చూడొచ్చు, కానీ మనకు రక్షణ లభించాలంటే సువార్త కలిగిన ఈ పుస్తకము దగ్గరికి రావాలి. ఆ పుస్తకములో అసలైన జ్ఞానం ఉంది. బుద్ధిహీనులకు తెలివిని జ్ఞానమును పుట్టించును అన్నాడు 7వ వచనంలో. 19వ కీర్తన మీ ముందు నేను ప్రస్తావిస్తున్నాను. ఈ కీర్తనను మనము 3 భాగాలుగా విభజించుకోవాలి. 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఒక భాగం, 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక భాగం, 12 నుంచి 14 వచనాలు మరొక భాగం. మొదటి భాగంలో సృష్టి అనే పుస్తకం, 2వ భాగంలో బైబిల్ అనే పుస్తకం. ఈ 2 పుస్తకాల దగ్గరకు వచ్చిన తర్వాత మనిషి ఏం చేయాలి? స్పందించాలి. ఏమని? కింద 12వ వచనం నుంచి, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. అది ఆ 2 పుస్తకాల దగ్గరకు వస్తే నెక్స్ట్ మనిషి ఏం చేస్తాడు? దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని అని ఒప్పుకుంటాడు. పాపపు ఒప్పుకోలు ప్రార్థన. 12వ వచనం అదే చేస్తున్నాడు చూడండి ఆయన. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. ఒప్పుకుంటున్నాడా లేదా? దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడా లేదా? అవును. ఆ ఒప్పుకోలుకు దారి తీసిందేంటి? ఆయన జీవితంలో 1 సృష్టిని చూశాడు, దేవుణ్ణి ఆలోచించాడు. 2 ధర్మశాస్త్రం అనే దేవుని గ్రంథం దగ్గరకు వచ్చాడు, ఆయన పాపి అని తెలుసుకున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఎంత బాగుంది ప్యాటర్న్, ఎంత బాగుంది కాన్సెప్ట్. మనిషి దేవుని దగ్గరకు వచ్చి స్పందించాలంటే ఆ మనిషి తన జీవితంలో ఖచ్చితంగా 2 పుస్తకాలు చదవాలి. 1 విశ్వం అనే పుస్తకం, దాని పేరు సృష్టి. 2 బైబిల్ అనే పుస్తకం, ఇది దేవుని ధర్మశాస్త్రము, గ్రంథము. అందులో దేవుని జ్ఞానముంది. బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. 13వ వచనం, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. ప్రేయర్. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ప్రేయర్. 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఏం చోటు చేసుకుంటుంది? ప్రార్థన. వినయముతో కూడుకున్న ప్రార్థన, తగ్గింపుతో కూడుకున్న ప్రార్థన, పశ్చాత్తాపముతో కూడుకున్న ప్రార్థన, మారు మనసుతో కూడుకున్న ప్రార్థన, ఒప్పుకోలుతో కూడుకున్న ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చేయాలి? ప్రతి మనిషి చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? పాపపు ఒప్పుకోలు ప్రార్థన ప్రతి మనిషి చేయాలి దేవుని దగ్గరకు వచ్చి. అప్పుడే తన అతిక్రమములకు పరిహారము తనకు దొరుకును. ప్రియ సోదరుడా, సోదరి, ఈరోజు ఈ ఫార్మాట్లో, ఈ మార్గాన మన జీవితాలు నడిచేయలేదో ఒకసారి ఆలోచిద్దాం. నామమాత్రంగా మన జీవితాలు ఇక్కడి వరకు వచ్చాయా? భక్తులు ఆలోచించినట్టుగా సృష్టిని మనం ఆలోచించగలుగుతున్నామా? స్పందించే విధంగా మన మనసులు తయారు అయ్యేలా ఆయన గ్రంథాన్ని మనము చదువుతున్నాం. 11వ వచనం దగ్గర ధర్మశాస్త్రం గురించి ఆపేసి 12వ వచనం దగ్గర నుంచి ప్రార్థనలోనికి దిగిపోయాడు. ఈరోజు మనం వాక్యం చదువుతుంటాం. చదివిన వెంటనే మోకరిల్లి, దేవా ఈ వాక్యము ద్వారా ఈ రీతిగా మీరు నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం, నా బలహీనతలు మీరు ఎత్తి చూపినందుకు మీకు స్తోత్రం, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అనే ప్రార్థనలు మనము మన జీవితంలో చేయగలుగుతున్నామా? ఎవరిని వారు పరిశీలించుకుందాం. నేను రోజుకు ఒక 10 వచనాలు చదవాలి, రోజుకు ఒక 2 అధ్యాయాలు చదవాలి, అమ్మయ్య అయిపోయింది, ఆమెన్, రేపటి వరకు ఇంకా దిక్కు దివానా లేదు అన్నట్టుగా ఒకవేళ మన జీవిత శైలి ఉంటే, జీవన శైలి ఉంటే, ఈ రాత్రి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.